గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆదాయం పెరగడం ఆగిపోయిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ఖర్చుల వివరాలను తెలంగాణతో పోలుస్తూ ఆయన శాసనసభలో ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే జీతభత్యాలు, అప్పులు, వడ్డీలకు చెల్లించాల్సినదే ఎక్కువగా ఉందని వివరించారు. ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే సంపద పెంచే కార్యక్రమాలపైనే అప్పుల్ని ఖర్చు పెట్టేలా ప్రభుత్వం పనిచేస్తుందని పయ్యావులు తెలిపారు. నిజంగా ఏం జరిగింది, మనం ఎక్కడున్నామనేటువంటిది మనల్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణతో మనం పోల్చుకోకపోయినా ఒక రెఫరెన్స్ పాయింట్ గా పెట్టాను అధ్యక్ష. మన రాష్ట్రానికి మనం సంపాదించుకునేటువంటి ఆదాయం అంటే మన కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్ ఇవన్నీ కలిపితే మనం ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ 24-25 అధ్యక్ష. గత దాంది 1,1985 కోట్లు మన ఆదాయం అధ్యక్ష. గత సంవత్సరం అంటే 1,02,000 కోట్లు మన ఆదాయం అనుకోండి అధ్యక్ష. మన జీతభత్యాలకు ఎంత ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష? 89,008 కోట్లు అంటే దాదాపు 90,000 కోట్లు. 90% ఆఫ్ అవర్ ఇన్కమ్ వీఆర్ పేయింగ్ ఆన్ ది శాలరీస్ అండ్ పెన్షన్స్ అధ్యక్ష. పెన్షన్స్ అంటే కేవలం ఉద్యోగులు మాత్రం అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి తెలంగాణను తీసుకోండి అధ్యక్ష. వాళ్ళ స్టేట్ ఓన్ రెవెన్యూ 1,73,389 కోట్లు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళ శాలరీ ఎక్స్పెండిచర్ 51,682 అంటే కేవలం 30% అధ్యక్ష. తేడా ఎక్కడుంది అధ్యక్ష? 5 ఏళ్లలో ఆదాయం పెరగడం ఆగిపోయింది అధ్యక్ష. ఇక మన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏమున్నాయనేటువంటిది అధ్యక్ష. మనకి గత సంవత్సరానికి గాను అంటే ఈ మార్చి వరకు ఉంది అధ్యక్ష 52,080 కోట్లు మనకి రావాల్సింది అధ్యక్ష. మనం కట్టాల్సినటువంటి అప్పులు, వడ్డీలు ఎంతున్నాయి అధ్యక్ష? 65,962 కోట్లు. అంటే మనం ఆదాయాన్ని మించి 127% అధ్యక్ష. మన రాష్ట్ర ఆదాయం, కేంద్రం నుంచి మనకు వచ్చేది రెండు కలిపితే అధ్యక్ష 1,54,065 కోట్ల అధ్యక్ష. మనం జీతభత్యాల మీద ఖర్చు పెడుతున్నది, మనం వడ్డీలు కడుతున్నది, అప్పుల అసలు కడుతున్నటువంటిది 65,000 కోట్లు తీస్తే అధ్యక్ష ఈ రెండింటినీ కలిపితే 1,54,971 కోట్లు. అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం పూర్తిగా దానికి సరిపోయి ఇంకా 1% తక్కువ ఉన్నాం అధ్యక్ష మనం. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిటెడ్ ఎక్స్పెండిచర్ చాలా ఉంది అధ్యక్ష. హాస్పిటల్లో మెడిసిన్ బిల్స్ ఆపలేనటువంటివి, ఆగకూడనటువంటివి అధ్యక్ష. హాస్పిటల్స్ నడవాల్సిందే, స్కూల్స్ నడవాల్సిందే, మహిళలకు, మన చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని ఇవ్వాల్సిందే, మధ్యాహ్న భోజనాలు నడవాల్సిందే. ఇట్లాంటి కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇందులో ఏది చూపించలేదు అధ్యక్ష. సూపర్ 6 పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, మన శాసనసభ్యులు అడిగేటువంటి రోడ్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నింటినీ కూడా మనం ఇవాళ అప్పులు చేసే ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అభివృద్ధి జరిగితే మనకేమొస్తుంది? 2014 నుంచి 19 మధ్య, 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి గ్రోత్ జిఎస్డిపి ఫిగర్స్ అధ్యక్ష. వ్యవసాయ రంగం 16% వస్తే, సేవల రంగం 11.9 అంటే 12%. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి అధ్యక్ష. అదే 2019 నుంచి 24 వరకు అంటే గత పాలకులు ఉన్నప్పుడు వ్యవసాయం 10.3% పడిపోయింది, సేవల రంగం 9.9 అంటే 10% పడిపోయింది అధ్యక్ష. నికరంగా ఎంత పడింది అంటే అధ్యక్ష 3% పడింది అధ్యక్ష. ఈ 3% పడిపోవడం మూలన మనకు వచ్చేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి? సామాన్యుడి భాషలో చెప్పాలనుకున్న అధ్యక్ష, మా ఊర్లో నాకు 5 ఎకరాలు ఉంది అధ్యక్ష. నా 5 ఎకరాల్లో నేను వేరుశనగ పంటనేస్తే నాకు 10 బస్తాలు ఎకరాకు పండితే 50 బస్తాలను నేను పంట తీస్తే నా అప్పు తీసుకునేటువంటి శక్తి, నా ఆదాయం 50 బస్తాలకు సరిపడా వస్తుంది. నా అప్పు తీసుకునేటువంటి శక్తి కూడా ఇచ్చేటువంటి వాడు కేశవ్కు 50 బస్తాలు పండుతుంది అంటే దాంట్లో 10-15 బస్తాలకు సంబంధించి నాకు అప్పిస్తాడు అధ్యక్ష. అదే నేను కష్టపడి 80 బస్తాలు పండించాను అనుకోండి అధ్యక్ష, నా ఆదాయం అంత మేరకు పెరుగుతుంది, నాకు పుట్టేటువంటి అప్పు కూడా అంత మేరకు పెరుగుతుంది అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి జిఎస్డిపిలు కానీ, జీడిపిలు కానీ సామాన్యుడి భాషలో చెప్తే ఇదే అధ్యక్ష. ఈ 3% అభివృద్ధి వస్తే అధ్యక్ష 76,195 కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చిండేది అధ్యక్ష. నేను అన్ని శాఖల్ని కోరుతున్నా అధ్యక్ష, ముఖ్యంగా అధికారుల్ని శాసనసభ వేదిక ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ప్రతి ఒక్కరం కూడా ఇవాళ ఇదే డైరెక్షన్ లో ముందుకు పోతే తప్ప ఈ రాష్ట్రాన్ని నిలబెట్టలేమనేటువంటిది మనం కళ్ళు మూసుకుని చెప్తా ఉన్నాం అధ్యక్ష.